అందరికీ నమస్కారం. ముదిగొండ ఈశ్వరయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా వారికి జయజయలు. వారు ఒక రకంగా మిషన్ ఓరియంటెడ్ గా నిశ్శబ్దంగా పనిచేస్తూ మనకి మహాత్మా జ్యోతిబా ఫూలే యొక్క కృషిని చరిత్రని పరిచయం చేశారు. 1982లో ఒక మహాజనం ఒక పత్రిక వచ్చేది. సర్దార్ గౌతులచ్చన్న ఆ పత్రిక తీసేవాడు. అందులో కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే యొక్క జీవితాన్ని సీరియల్ గా అచ్చివేశారు 1982లో. కానీ నాకు అది తర్వాత తెలిసింది. కానీ నాకు కాంశీరామ గారు బహుజన సమాజ్ పార్టీ ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో తీసుకెళ్తున్న క్రమంలోనే ఎక్కువ పరిచయం అయింది. కానీ మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు 1976లోనే పరిచయం. ఎట్లా పరిచయం? హువార్ శూద్రాస్ అనే పుస్తకం చదివినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ పుస్తకాన్ని ముగ్గురికి అంకితం ఇచ్చినారు: బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిబా ఫూలే. అయితే కబీర్ తెలుసు, బుద్ధుడు తెలుసు, మరి ఈ జ్యోతిబా ఫూలే ఎవరో పెద్ద అన్నట్టున్నారే అనుకున్నాను 76లో. తెలియదు. కానీ మళ్ళీ 84 తర్వాత కూడా తెలియదు. చాలా కాంశీరాం ద్వారా తెలిసినట్లు లెక్క. ఆ కాలంలో మహారాష్ట్రకి వెళ్ళి ముదిగొండ ఈశ్వరయ్య గారు ఆ వివరాలు తెలుసుకొని ఆర్మీ చేయడం. ముదిగొండ ఈశ్వరయ్య గారితో నాకు పరిచయం ఎలా జరిగిందంటే, మేము నారగోని, నేను, వెల్లవేలి సత్యనారాయణ గారు, మాస్టర్జీ, మేమంతా కలిసి ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక అనేది 1992లో ప్రారంభించి దానికి మాస్టర్జీ ప్రధాన కార్యదర్శిగా, నారగోని గారు కార్యదర్శిగా, నేను వ్యవస్థాపక కన్వీనర్గా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు అలా తిరుగుతున్నప్పుడు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో రావుల్ గారు మనం ఒకసారి ఇక్కడికి పోదామన్నాను. ఎక్కడికి? సంగారెడ్డికి అనుకుంటాను. సంగారెడ్డిలో ఇప్పుడు నా బుర్ర వెంకటేశము కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. అక్కడికి పోదామంటే సరే అందరం కలిసి కారులో బయలుదేరిపోయినాం. అక్కడ ప్రోగ్రామ్ ఏంటి? గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా ఎవరైతే పరీక్ష పాస్ అయినారో వాళ్ళకు సన్మానం చేయడం. ఆ కార్యక్రమము ముదిగొండ ఈశ్వరయ్య గారు, బుర్ర వెంకటేశ్వర గారు కలిసి నిర్వహించినారు. అక్కడ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీచర్గా పనిచేసిన మేడం కూడా గ్రూప్ 1గా పాస్ అయిన వారు అట్లా కలిశారు. అట్లా ఎవరైతే ప్రతిభతో ముందుకు వస్తున్నారో వారిని ప్రోత్సహించడానికి ఒక మెమోంటో, శాలువాతో సత్కరించి వారు గౌరవించి ఒక సభ పెట్టాలనే కార్యక్రమంలో భాగంగా ముదిగొండ ఈశ్వరయ్య గారు మేము కలుసుకున్నాం. అలాగే చాలాసార్లు కలుసుకున్నాం. అలాగే నేను చేసిన పుస్తకాలు రచయితలకి, అధికారులకి ఇస్తే వాళ్ళ మనసులో మార్పు వచ్చి కాస్త బీసీ కాన్సెప్ట్ పెంచుకుంటారని చెప్పేసి మేము కలిసి ఇవ్వడం జరిగింది. నిశ్శబ్దంగా మైదీపట్నం చౌరస్తా దగ్గర ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఈ పనులన్నీ ఎవరెట్లనో ఏని రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటూ అందరితో ఉన్నారు. ఇప్పుడే జ్ఞాపకం చేశారు సత్యనారాయణ గారు. జేబీ రాజు గారు అంబేద్కర్ గారు పట్టుకుని ఎలా అయితే తీసుకుని వెళ్ళారో అలా 45 సంవత్సరాలుగా ముదిగొండ ఈశ్వరయ్య గారు మహాత్మా జ్యోతిబా ఫూలే గారి స్ఫూర్తిని, సావిత్రిబాయి గారి ఫూలే స్ఫూర్తిని ముందు తీసుకుపోతున్నారు. అలా వారు మా అందరికీ అభిమానం, గౌరవం. అందువలనే మేము ఒక పిలుపుతోనే ఈ ఎండాకాలంలో కూడా రావడం జరిగింది. వారి స్ఫూర్తి తీసుకున్నట్టు కొద్దిమంది కావచ్చు, ఎదిగిన వాళ్ళు కొద్దిమంది కావచ్చు. వాళ్ళు ఆ వెలుగు దివ్యని తీసుకొని వాళ్ళు ఎదిగినంత క్రమం వాళ్ళకు అందినంత దూరం ఆ వెలుగును ప్రసరింపజేస్తారని భావిస్తున్నాను. వారి గురించి ఒక చిన్న పుస్తకం వేస్తే బాగుంటుందని నిన్ననే సతీష్ గారిని అడిగితే కొంత రాసి పెట్టినాను అన్నారు. ఆ జీవిత పరిణామం ఇప్పుడు ఎలబెల్ల సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఆ చిన్న సంఘటన, అలాంటి సంఘటనలు 5-10 కలిపి తాను చేసి చివరి దాకా ఎలా చేశాడో ఆ ఫొటోస్ తీసుకొని 16 పేజీల్లో 32 పేజీల పుస్తకం వేస్తే అందరికి అందుబాటులో ఉంటుంది. అది ఆయన జన్మదిన సందర్భంగా, అలాగే వర్ధంతి సందర్భంగా, అలాగే జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే జన్మదినాలు, వర్ధంతుల సందర్భంగా కూడా వారిని గుర్తు చేసుకోవడం కోసం అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాం. అది ఈసారైనా సరే ఒక 3 నెలలు 4 నెలల్లో దాన్ని తయారు చేసి పెడితే అందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను కూడా వారి గురించిన
ఈ సమాచారాన్ని నా పుస్తకాల్లో చేర్చుతాను. సమగ్రమైన సమాచారం ఉంటే ఒక 2 పేజీలు 3 పేజీలు ఏదైనా పుస్తకాలు చేస్తాను. తప్పకుండా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవకాశం ఉంటే పాఠ్య పుస్తకాలలో కూడా వాళ్ళ పేర్లని చేర్చుకునేటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. ఇప్పుడే మన అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఉన్నతాధికారి వ్యక్తిత్వ వికాసం మీద నమ్మకమా నీకు నమస్కారం అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసిన తర్వాత సత్యనారాయణ గారి నుంచి నేను నా రచన రంగంలో చాలా మార్పు తీసుకున్నాను. అంతదాకా నేను వైరుధ్యాలు పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు, అభావం అనే మార్క్సిస్ట్ పదజాలం మీద దాన్ని వాడుకున్నారు. కానీ వారు పరిచయం చేసిన పదము పారాడిమ్ షిఫ్ట్ అనే పదం. పార్టీ మారినట్టుగా మనం మెదటిని ఒకటేసారి మార్చుకోవచ్చు అన్నమాట. పారాడిమ్ షిఫ్ట్ అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఆ పారాడిమ్ షిఫ్ట్ అనే పదంతో తీసుకొని మన నా రచన రంగంలో ఆ భాషను మార్చుకున్నాను. మనం అంతకాలం ముందు నమ్మకాలను వ్యతిరేకించుకుంటూ ఉండేటువంటి వాళ్ళము, నమ్మకాలు విశ్వాసాలు చాలా గొప్పగా పనిచేస్తాయి అని చెప్పేసి ఆయన ఇచ్చిన చాలా గొప్ప అది నమ్మకం. నమస్కారం. అది నేను యోగాలో చూశాను, ఆ తర్వాత మెడిటేషన్లో చూశాను, ఈ పుస్తకంలో ప్రత్యక్షంగా చూశాను. అలాగే మా మీద అభిమానంతో 25 ఏళ్ల క్రితము 2000 సంవత్సరంలో మా పెద్ద కొడుకు పాణిగ్రాహికి వరంగల్లో స్టేజ్ మ్యారేజ్ కాళోజీ జయశంకర్ నాయకత్వంలో జరిపినప్పుడు, ఆ తర్వాత రిసెప్షన్ జగిత్యాల జరిపినప్పుడు మీరు వ్యక్తిత్వ వికాసం మీద క్లాస్ ఇవ్వాలి అని చెప్పారంటే ప్రత్యేకంగా జగిత్యాలకు వచ్చి సత్యనారాయణ గారు అక్కడ క్లాస్ ఇచ్చినారు. వ్యక్తిత్వ వికాసం మీద ఒక 300 మంది దాకా విన్నారు. మొత్తం 600 మంది దాకా వచ్చినారు. తినే వాళ్ళు తింటున్నారు, మన క్లాస్ నడుస్తున్నది చాలా చక్కగా. అలా అప్పటి నుంచి సుమారు అక్కడే కాదు, విశాఖపట్నంలో మేము దళకమేకం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక రోజంతా ఉంచుకొని చక్కటి భోజనాలు మాస్టర్జీకి, నారాయణకి, మాకు అందరికీ చక్కటి భోజనం వేయడం. ఆ తర్వాత సార్ మాకు చక్కగా పెట్టినారు. ఇప్పుడే జ్ఞాపకం చేశాను. వీరు ఒక జంట కవుల్లాగా ఉన్నారు. సత్యనారాయణ గారి గురించి చాలా మంది మర్చిపోతున్నాం మనం. తిరుమల శెట్టి పేరే తిరుమల కుమార్ గారు. వీరు ఇద్దరు కలిసి రాజమండ్రిలో మొదలుపెట్టి విశాఖపట్నం మొదలుపెట్టి ఆయన IRSగా ఉండి చెన్నైకి వెళ్ళిపోయినాడు, బెంగళూరుకి వెళ్ళిపోయినాడు. ఉచితంగా గ్రూప్ 1 IASలకి చాలా కాలం వాళ్ళు డ్యూటీ అయిపోగానే వెళ్ళి శిక్షణ తరగతి నిర్వహించినారు. నేను అన్నాను, మరి మా తెలంగాణలో కూడా పెడితే బాగుంటుంది కదా, వాళ్ళు ఉద్యోగాలు అక్కడ చేస్తున్నారు కదా, కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఆ కమిట్మెంట్ ఒక మాట చెప్పినాడు, అది సత్యనారాయణ గారు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు రావాలి అనిపై చాలా ఉద్దేశంగా మేము అందరం అలా నినాదాలిస్తూ ఒక విప్లవం వేయాలి. మరి కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి చిన్నదా భారతదేశాన్ని ఇట్లా మార్చేసేది. అయితే సత్యనారాయణ గారు ఏమన్నారంటే, మనము ఒక ఎమ్మెల్యే అయితే, ఒక MP అయితే, ఒక మండలాధ్యక్షుడు అయితే 5 ఏళ్ళు ఉంటాము. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లకు ఎన్నిక కావడం కోసం చందాలు వసూలు చేయాలి, విరాళాలు. అవి వసూలు చేసిన తర్వాత దాని మీద ఎవరో అంటారు వ్యతిరేకంగా, ఇది అక్కడ తిన్నాడు, ఇక్కడ తిన్నాడు, సంపాదించినాడు అని. ఇట్లా 5 ఏళ్ళకు ఒకసారి ఓడిపోయినామనుకో, ఆ తర్వాత బదనం, ఈ చేసిన దానికి బదనం అవుతుంటాం. అలా కాకుండా ఒక్కసారి కనుక ఉద్యోగానికి ఎక్కితే మనం నిజాయితీగా ఉంటే రిటైర్ దాకా 30 సంవత్సరాల పాటు మన ప్రజలకి, మన BC ప్రజలకి, బహుజన ప్రజలకి మేలు చేయవచ్చు కదా అని అన్నారు. చాలా గొప్ప మాట. ఆ మాటని ఎక్కడ పోయినా సరే అందరికీ సత్యనారాయణ గారు చెప్పిన మాటను నేను ఒక వెలుగు దీపంలాగా తీసుకుని వెళ్తున్నాను. ఆ ఉద్యోగంలో మనం అంత గొప్పగా పనిచేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో 3 ముఖ్యాంశాలని, ఆ 3 ముఖ్యంలో హైకోర్టు అవన్నీ సుప్రీంకోర్టు మనకు అందుబాటులో ఇప్పుడు ఉండేవి కాదు. ఈ రాజకీయాల గురించి సత్యనారాయణ గారు చెప్పారు. కానీ 3వది పరిపాలన యంత్రాంగం. 1 ప్రతినిధుల వ్యవస్థ, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీలు, కేంద్రం, రాష్ట్రం, ఆ తర్వాత పరిపాలన వ్యవస్థ, IAS అధికారుల నుంచి తహసీల్దార్ దాకా, పట్వారి దాకా, లేదా పోస్ట్ మ్యాన్ దాకా. ఆ తర్వాత న్యాయ వ్యవస్థ, చట్టాలు సరిగా ఉన్నాయా లేదా రాజ్యాంగ ప్రకారంగా. కనుక ఈ బ్యూరోక్రసీ ప్రభుత్వ యంత్రాంగాల్లో మనం చేరి అధికారులుగా మనం ఎంత అంటే మేలు చేయవచ్చు అనే దాని మీద చాలా చక్కటి వివరణ ఇచ్చినారు. అప్పటిదాకా విప్లవతలో మేము పనిచేసిన వాళ్ళము. మరి ఇప్పుడు రమేష్ గారు ఆంధ్ర విప్లవతంలో ఈ చదువు ఒక్కరు లేదు, ఇది అశాస్త్రీయ విద్యా విధానం అని ఎంతమంది అరిగోస పోసుకున్నామో, అడవులకు పంపించినామో, ఎంతమంది ఎన్కౌంటర్లు అయినారో చాలా బాధ అనిపిస్తున్నది.
ఇప్పుడు ఇప్పుడు బస్తర్లో అబ్బుజమల్లో కూడా చచ్చిపోతున్నారు. 8,000 సైన్యం పోయి 2,000 అయితే 2,000కి మన 1,700కి దిగిపోయినట్టు సైన్యం. చాలా బాధ అనిపిస్తున్నారు. బతికుంటే ఎన్ని లక్షల మంది ఆరోగ్యం చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ శాంతియుతంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ అశాస్త్రీయ విద్యా విధానం అని చెప్పారు వాళ్ళు. మన వాళ్ళు చదువుకోలేకపోయినారు, ప్రజాప్రతినిధులు కాలేకపోయినారు. ఇటీవల ఒక ముందు మాట రాయాల్సి వచ్చింది. ఆ ముందు మాటలో ఒక మాట రాశాను, గుర్తు చేస్తాను. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, దాదాపుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడొకప్పుడు బీసీలు ముఖ్యమంత్రులు అయినారు. కర్ణాటకలో అయినారు, తమిళనాడులో అయినారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కాలేదు? ఉత్తరప్రదేశ్లో మనకి రామనగరంలో అవగాహనతో అయినారు. రామనగర్ యాదవ్ 1967 నుంచి వస్తున్నారు. 1967 నుంచి సగం రాష్ట్రాల కన్నా ఎక్కువ కాంగ్రెస్ కు వ్యతిరేకమైన ఇతర పార్టీలలో అధికారంలోకి వచ్చినారు. మన దగ్గర ఎందుకు రాలేదు అంటే 1974లో లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్వహించినప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాది రాష్ట్రాల్లో అందరూ ఆయన వెంట నడిచారు గొప్పగా. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనీరు అన్నప్పుడు అందరిని జైల్లో పెట్టినప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 1977 ఫిబ్రవరి, మార్చిలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళంతా ఎలక్షన్లో ఇందిరాగాంధీకి వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల అక్కడ ఒక నాయకత్వం ఏర్పడ్డది. జయప్రకాష్ నారాయణ నాయకత్వం నడిచినటువంటి వాళ్ళ యువతరంతో వాళ్ళు ఇప్పుడు 1978లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఎలక్షన్ జరిపితే అన్ని చోట్లలో మన జనతా పార్టీ వచ్చేసింది. అయినా సరే 1977లో కానీ 1978లో కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అక్కడ దేవరాజస్, ఇక్కడ మరి చిన్నారెడ్డి. ఎందుకు జరిగింది? ఇప్పటి వరకు 45 ఏళ్ళ నుంచి ఎందుకు బీసీలు రావట్లేదు అని అంటే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ 20 సూత్రాల ప్రకటన ప్రకటించింది. ఆ 20 సూత్రాల ప్రకారంగా పేదలకు ఇళ్ల స్థలాలు, భూములు పంచడం, అలాగే హాస్టళ్లు పెంచడం, స్కూల్ ఫీజులు, వీటన్నిటి మీద తీసారు. ఆ టైంలో ఆర్ కృష్ణ గారు ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి వీటన్నిటి అమల్లోకి తీసుకురావాలని చెప్పి తిరిగిన క్రమంలో ఆయన ఒక ప్రతినిధిగా, చరిత్రకు ఒక ప్రతినిధిగా తీసుకురావడం వల్ల వచ్చింది. సరే, భారతదేశంలో ఎక్కడ లేని హాస్టళ్లు, ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎందుకున్నాయంటే ఈ ఉద్యమంలో భాగంగా. మరి ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఎందుకు అధికారులకు రాలేదంటే ఆంధ్రని గంపగుత్తగా ఇది అశాస్త్రీయ విద్యా విధానం, గ్రామాలకు తరలండి, వెళ్ళండి, గ్రామాలను చేయండి అని చెప్పి అడవులకు పంపించినారు. అంత నగరాలకు వెళ్ళి పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్తుంటే వీళ్ళు అడవులకు పంపించిన 45 నుంచి మన వాళ్ళు బలిదానాలకు గురవుతున్నారు. అందువల్ల ఇక్కడ మనకు సామాజిక రంగంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందినప్పటికీ రాజకీయ రంగంలో మరొక వ్యవస్థ, మార్క్సిజం సంబంధించినటువంటి వ్యవస్థ, పీపుల్స్ పార్టీ, మావోయిస్టులు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇక్కడ ఆ యువతరం తల్లిపోవడం వల్ల ఇక్కడ బీసీలు నాయకత్వం రాకుండా జరిగిపోయింది. అందువల్ల ఇలాంటి పొరపాట్లను చరిత్ర అధ్యయనం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని నేర్చుకుని మనం కాళేశ్వరం కాలంలో 1994లో పెద్ద ఎత్తున రాజకీయాలు నిలబడడం జరిగింది. ఎందుకో ఏమో కానీ అది ఒకటేసారి గాలి బుడగా పోయినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం పోయింది, ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నది. ఆ పొరపాట్లను సవరించుకొని ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నట్టున్నది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారులకు చేస్తామంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినా రాకపోయినా ఇక్కడ జీవో ఇష్యూ చేసి ఇక్కడ అమలు జరిపే క్రమంలో ఎవరైనా కోర్టుకు పోతే అప్పుడు మనం ఇప్పుడు తీసినటువంటి కుటుంబ జనాభా లెక్కలంటే ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు. అందువల్ల బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గా అవగాహన, అనుభవం నాకు ఉన్నది. ఆ పని చేయాల్సిన అవసరం ఉన్నది. ముందు అమలు జరపాలి. అమలు జరిపితే అడ్డం వచ్చినప్పుడు అప్పుడు తమిళనాడులో లాగా ఎంఎస్ జనార్దన్ కమిషన్ పెట్టి ప్రొటెక్షన్ ఆఫ్ 42% రిజర్వేషన్స్ అని ఒక కమిటీ వేసి దాని మీద కోర్టులలో కొట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ఇవన్నీ మనం ముదిగొండ ఈశ్వరయ్య గారు, అలాగే జ్యోతిబా ఫూలే, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే సావిత్రిబాయి ఫూలే, మన వాళ్ళంతా పనిచేసినట్టు వారి యొక్క ఆ స్పిరిట్ తోటి ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు 12-15 దాకా బీసీ సంఘాలు సెపరేట్ గా పనిచేస్తున్నాయి. ఈ 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో, చట్టసభల్లో, విద్యాలయాలలో వీరందరూ కలిసి ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. అందరు కలిసి ఒక్కటైతే
దాని యొక్క బలం చాలా గొప్పగా ఉంటుంది. ఒకటి కలిపితే 2 కాదు, ఒకటి కలిపితే 11, 1 3 కలిపితే 111 అయినట్టుగా సాంఘిక శక్తి, సామాజిక శక్తి, సంఘటిత శక్తి చాలా గొప్పగా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ స్ఫూర్తిని తీసుకెళ్ళడానికి ముదిగొండ ఈశ్వరయ్య గారి యొక్క స్ఫూర్తిని కూడా మనం తీసుకొని ఆ నాయకులతో మనందరం కలిసి మాట్లాడాల్సిన అవసరం. అందరినీ ఒక్కటి చేసి కనీసం 6 నెలలకు ఒకటైనా 1 లక్ష మందితోటి బీసీల మీటింగ్ పెట్టుకోగలిగితే అది ముదిగొండ ఈశ్వరయ్య గారు సుదీర్ఘ లక్ష్యానికి, కర్తవ్యానికి మనం నివాళులర్పించినట్టుగా ఉంటుందని మనం చేస్తూ, ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఇంత కష్టపడినా సరే, ఒంటరిగా సరే, మరి ముదిగొండ సతీష్ గారు, మరి సత్యనారాయణ గారు, అలాగే నారాయణ గారు ఎంతో అభిమానంతో, ఎంతో కర్తవ్య దీక్ష ఇక్కడికి వచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను.